మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. నేను ఎక్కడున్నా అంటే కార్తీక మాసంలో ఈ సోమవారం రోజున మీ అందరికీ కూడా చాలా చాలా పురాతనమైన శివలింగాన్ని పరిచయం చేయబోతున్నాను. ఇది మన హనంకొండ నుంచి మడికొండకు వెళ్లే దారి నుంచి కూడా ముప్పారం అనే గ్రామం వస్తుందండి. ఇక్కడ ఈ ముప్పారం అనే గ్రామంలో ధర్మసాగర్ దాటిన తర్వాత ముప్పారం అనే గ్రామంలో చెరువు నడి ఒడ్డున ఇక్కడ స్వామివారు ఉంటారు. ముఖ్యానాథ స్వామి అని పిలుస్తారు. గణపతి దేవుడి కాలం నుంచి కూడా ఈ స్వామివారికి తిక్కుటాలయాన్ని నిర్మించి పూజ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ నది ఒడ్డున ఉన్న ఈ స్వామివారిని దర్శనం చేయడం కోసము ఈ రోజు నేనైతే వచ్చేసాను. సుమన్ టీవీ ఈ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజున స్వామివారిని మీకు చూపించబోతుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ ఏంటి అసలు ఎంత పురాతనమైనది ఈ ఆలయము, ఈ ఆలయ విశిష్టత ఏంటి అన్ని విషయాలను తెలుసుకుందాము. అయితే మొన్న వచ్చిన వరదల కారణంగా మత్తడి పోస్తుందండి. ఇక్కడ చెరువు దగ్గర మీరు చూడొచ్చు. మత్తడి వల్ల వాటర్ మొత్తం కూడా మొత్తం పైకి వచ్చేసాయి. దారి మొత్తం కూడా ఇలా క్లోజ్ అయిపోయింది. ప్రతిసారి వర్షాల కాలంలో ఇలాగే ఉంటుందంట. మరి దీన్ని దాటుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అప్పటి ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ స్వామి వారిని చూడ్డానికి ఈ ఊరు వాళ్ళే కాకుండా నగరం నడి ఒడ్డు నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. ఈ ప్రయాణం అంతా కూడా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. చాలా ఫ్లో ఉండింది, ఇక్కడ నుంచి వెహికల్ వెళ్ళదన్నమాట. అక్కడ స్వామివారు దూరం నుంచి కనిపిస్తుంది చూడండి, త్రికూటాలయం అనేది. ఆ ఆలయ కట్టడం కూడా అప్పటి కాలంలో కట్టిన విధానం గాని ఆ ఆలయంకి సంబంధించిన పరిశీలిస్తే గనక ఆ ధ్వజస్తంభాలు కానీ మొత్తం కూడా కాకతీయుల కాలం నాటివే అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మీరు. ఈ మధ్యలో ఇది బాగా స్వామివారు చాలా బయటికి వచ్చారు, అందరి మాటల్లో వినిపిస్తున్నారు ముఖ్యానాథ స్వామి. మరి ముందుకు వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుని మిగతా విషయాలు చూద్దాం రండి. మొత్తానికి మనం ముఖ్యానాథ స్వామి ఆలయంలో ఉన్నామండి. దీన్ని త్రికూట ఆలయం అని కూడా అంటారనమాట. నందితో మొదలయ్యి నంది వాహనుడు మనకు స్వాగతం పలుకుతూ ఉంటాడు. శివుడికి ఇక్కడ కూడా శివాలయంలో నంది ఉంటుంది కదా. అయితే ఇక్కడ గణపతి దేవుడు, మహాగణపతి, అలాగే కాలభైరవ స్వామి ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో. మహాగణపతి, కాలభైరవ స్వామి, స్వామి వారికి ఇక్కడ కుడివైపున ఉంటారు. అలాగే ఎడమ వైపున మనకి రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ కూడా మనకి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. శివాలయంలో మనకి గణపతి, నంది దేవుడు ఎలాగుంటారో ఇక్కడ అమ్మవారు కూడా అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు. అయితే ఈ త్రికూట ఆలయంలో చాలా వరకు ధ్వంసమైన విగ్రహాలు కూడా ఉన్నాయండి. అయితే వేల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో కొన్ని తవ్వకాలలో బయటపడినాయి అన్నమాట. సో ఈ కట్టడాన్ని మనం గమనిస్తే ఈ కట్టడం అంతా కూడా కాకతీయ శైలి అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కట్టడం శైలిలో మనకి ఈ నైపుణ్యత అంతా కూడా పైన చూడండి, గోపురాల లాగా ద్వారాలు కానీ ప్రతి ఒక్కటి ఈ కట్టడ శైలిలో మనకి కాకతీయుల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టించిన ఆలయాల ప్రతిరూపాలు అయితే స్వయంగా కనిపిస్తూ ఉంటాయండి. ఈ స్తంభాలకు సంబంధించిన ఆనవాలు అన్నీ కూడా మనకి వరంగల్లో ఏదైతే 1000 స్తంభాల ఆలయం ఉంటుందో ఆ ఆలయం లాగానే ఈ ఆలయంలో కూడా మనకి పైన చూసుకుంది ఆ ఆలయం మధ్యలో ఈ త్రికూట ఆలయం అని ఎందుకంటారంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ త్రికూట ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళని చాలా చక్కగా వాళ్ళు ఈ స్తంభాల ఆధారంతో నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా చాలా బలంగా ఉన్నాయండి. అయితే ఈ కట్టడం తర్వాత నుంచి కూడా కొన్ని ఏళ్ల వరకు కూడా సరిగ్గా ఇక్కడ పూజలు జరగలేదన్నారు. అయితే మిగతా విషయాలను అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్వామివారి విశిష్టతను కూడా తెలుసుకుందాము. లోపల పూజ జరుగుతుంది, ఒకసారి వెళ్దాం.
స్వామి ముఖ్యనాథ స్వామి ఆలయం పేరు, విశిష్టత, ఇవన్నీ వివరాలు మాకు ఒక్కసారి వివరించండి. ఈ యొక్క దేవాలయం శ్రీ ముఖ్యనాథ స్వాముల వారి దేవాలయంగా పిలవడం జరుగుతుంది. ఈ దేవాలయం కాకతీయ మహారాజుల కాలంలో ఆనాడు గణపతి మహారాజు అనేటువంటి రాజు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ఆ రోజు నుంచి కొన్ని వందల ఏళ్లుగా ఎలాంటి పూజలకు గాని కైంకర్యాలకు గాని నోచుకోక దుండగుల చేతిలో గుప్తనిధుల తవ్వకాల్లో చాలా వరకు ధ్వంసమైపోయింది. 2002వ సంవత్సరంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక భక్తుడు శివసాని ప్రవీణ్ రవీంద్ర అనేటువంటి భక్తుడి కలలో స్వామివారు సాక్షాత్కరించి దగ్గర ఉన్నటువంటి పుట్ట నుంచి మన్ను తీసుకొచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు గనక చేస్తే ఈ యొక్క దేవాలయంలో తిరిగి పునఃప్రాణ ప్రతిష్ఠ జరిగి అప్పటి నుంచి పూజలు అందుకునేటువంటి అవకాశం వస్తుందని చెప్పగా ఆ యొక్క భక్తుడు గ్రామస్తులందరినీ కూడగట్టుకుని తీసుకుని ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పుట్టను మట్టి కోసం తవ్వుతుండగా పుట్టలోంచి ఒక శబ్దం అనేది బయటకు వచ్చింది. అది ఏ శబ్దము అని తీస్తూ ఉండగా ఆ పుట్టలో స్వయంగా ఉన్నటువంటి శివలింగం ఒకటి బయటపడ్డది. అక్కడ నుంచి 2023వ సంవత్సరం నవంబర్ 19వ రోజు ఈ యొక్క ఆలయానికి స్వామివారిని పునఃప్రాణ ప్రతిష్టాపన చేసి నిత్యం పూజలు అందుకునేటువంటి చేస్తారు. అయితే త్రికూట ఆలయం అని కూడా అంటారు కదండి, అంటే దీని వెనక ఏమైనా చరిత్ర ఉందా? ఈ యొక్క దేవాలయంలో పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ 3 మండపాలలో ఉండేవారు. అయితే దుండగుల చేతిలో చాలా వరకు స్వామివారి యొక్క విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవ్వడం కారణంగా కేవలం పరమేశ్వర స్వామి వారిని ఒక్కరినే ప్రతిష్ఠించి పూజలు జరుగుతున్నాయి. ఈ ఉన్నటువంటి 3 మండపాలలో ముఖ్యమైనటువంటి వారు ఆ పరమేశ్వరుడు గనక స్వామి వారిని శ్రీ ముఖ్యనాథేశ్వర స్వామి వారిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ పూజా విధానాలు గాని అవి ఎలా ఉంటాయండి? ప్రతిరోజు అభిషేకాలు, నిత్య దీపారాధన, నైవేద్య సమర్పణ ఉంటుంది. పండుగ రోజుల్లో అత్యధికంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత గత 2 సంవత్సరాలుగా మేము ఈ దేవాలయంలో ప్రత్యేకంగా శ్రీ సీతారామస్వాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. వారం రోజుల క్రిందట శ్రీ యొక్క ముఖ్యనాథ స్వామి వారి యొక్క ఈ దేవాలయానికి సంబంధించిన వార్షికోత్సవాలు కూడా జరగడం ప్రారంభించాం. శివరాత్రికి, కార్తీక మాసంలో ముఖ్య పూజలు జరుగుతాయి. ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి అమ్మ. శివరాత్రికి రోజంతా 24 గంటలు ఉదయం నుంచి మొదలుకుంటే మళ్ళీ ఉదయం వరకు నిత్య అభిషేకాలు, నిత్య దీపారాధనలు, శివ కళ్యాణము. ఆ మరుసటి రోజు భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారికి 100 ఏళ్ల తర్వాత కూడా పూజలు జరుపుకుంటున్నాడు ఇప్పుడు. మరి ఈ ఆలయానికి ఏదైనా విశిష్టత, అంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి కోరికలు నెరవేరాయి? ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ముందుగా ఈ దేవాలయాన్ని సందర్శించడానికన్నా ముందు మొట్టమొదట ఎక్కడైతే స్వయంభూగా వెలిసినటువంటి ఆ నాగుపాము పుట్టలో వెలిసినటువంటి పరమేశ్వరుడు శివలింగం అయితే ఉందో అక్కడికి వెళ్లి ముడుపులు కట్టడము, పెళ్లి కాని వాళ్లకు ముడుపులు కట్టడము, పిల్లలు కాని వాళ్లకు ఇల్లు కావాలనుకున్నప్పుడు ఏ కోరిక కోరినా కూడా కొంగు బంగారంగా ఇస్తున్నాడు స్వామివారు. అక్కడ నుంచి ఈ దేవాలయం అంతా కూడా ఈ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. వచ్చే వాళ్ళకి అంటే ఎప్పుడు టైమింగ్స్ అవి కొంచెం చెప్తారా? టైమింగ్స్, ఆలయం టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీని బట్టి సాయంకాలం వరకు కూడా పూజా కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. భక్తుల రద్దీ లేని పక్షంలో 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మూసివేయడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ సాయంకాలం ఓపెన్ చేస్తారు. మీరు చూస్తున్నటువంటి యొక్క నందీశ్వరుడు ఇంతకు ముందు దేవాలయంలో మధ్యలో ఉండేటువంటి వాడు. ఈ దుండగుల చేతిలో ధ్వంసమైన పోయిన కారణంగా ఈ యొక్క నందీశ్వరుని అలా ఉంచకూడదని చెప్పి దాన్ని ఆటోమేటిక్ గా అట్లా కొంచెం అభివృద్ధి చేసి బయటపడడం జరిగింది. ఈ నందీశ్వరుడికి ఉన్నటువంటి ఏకైక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈ యొక్క నందీశ్వరుడికి భైరవ బంధనం అనేటువంటిది ఉంటుంది. భైరవ బంధనం, ఇది భైరవ బంధనం. భైరవ బంధనం ఏ నందీశ్వరుడికి అయితే ఉంటుందో ఆ నందీశ్వరుడు ఉన్న చోట నుంచి పరమేశ్వరుడు ఒక్క అడుగు కూడా కదలలేడు. అంత అన్యోన్యమైనటువంటి వీళ్ళ స్నేహం. అంటే స్వామివారు ఈ నంది భైరవ బంధనం కదలలేడు. స్వామివారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు అని అర్థం. చాలా చక్కగా ఉందండి నంది. మీరు ఈ ఆలయం మొదలు పెట్టిన తర్వాత బయట పెట్టారా?
ఆలయం మొదలు పెట్టిన తర్వాత కాదు, పునర్నిర్మాణం అయితే అదే ఎప్పుడైతే పునర్నిర్మాణం. చేస్తారో దానికన్నా ముందే బయట పెట్టినాము. ఈ పాత నుండి ఉన్నటువంటి ప్రదేశంలో కొత్తగా తయారు చేసినటువంటి నందీశ్వర విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాం. ఆలయానికి ముందు ఉంచారు నందిని. ప్రత్యేకమైనటువంటి నందీశ్వరుడు కాబట్టి దీన్ని పక్కన పడేయకుండా నిత్యం దీన్ని కూడా పూజలు చేస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. వందల ఏళ్ల నుంచి కూడా స్వామివారికి పూజలు అందకపోతే అప్పుడు స్వామివారు స్వప్నంలోకి వచ్చి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అన్నట్టుగా ఆనవాళ్ళు చూపించే విధంగా పుట్ట దగ్గరికి ఆలయం దగ్గరికి రప్పించారంట. అయితే ఇక్కడ నుంచి ఒక శబ్దం వినిపించిందంట. స్వామివారి లింగం ప్రతిధ్వనిస్తూ ఆ శబ్దాన్ని ప్రకటించిందంట. అప్పుడు స్వామివారి లింగాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టారంట. పుట్ట దగ్గర వచ్చాం మనం, ఒక్కసారి అయ్యగారితో మాట్లాడదాము. చెప్పండి స్వామి. ఈ ఒక్క ముఖ్యనాథ స్వామి దేవాలయం ఇంత అభివృద్ధి చెంది నిత్యం పూజలు అందుకోవడానికి గల మొట్టమొదటి అడుగు ఇక్కడ నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే స్వామివారు ఒక భక్తుడి కలలో దగ్గరలో ఉన్నటువంటి పుట్ట నుంచి కాస్త మన్ను తీసుకొచ్చి ఆ యొక్క శివలింగంలా తయారు చేసి దానికి పూజలు చేస్తే మళ్ళీ ఈ యొక్క పురాతనమైనటువంటి ఈ ఆలయంలో నేను మళ్ళీ వచ్చి స్వయంగా నిల్చుని అక్కడ ఉన్నటువంటి వారందరి చేత కూడా పూజలు అందుకుంటానని చెప్పగా ఆ యొక్క భక్తుడు గ్రామస్తులందరికీ ఈ విషయాన్ని తెలియచెప్పి గ్రామస్తులందరినీ కూడా ఈ చోటుకి తోడుకొని వచ్చి గడ్డపారతో కాస్త మన్ను తీద్దామని తవ్వుతుండగా లోపల ఉన్నటువంటి శివలింగానికి తగిలింది అనుకుంటా అప్పుడు శబ్దం అనేది బయటకు వచ్చింది. ఏంటబ్బా అని వీళ్ళు కాస్త మడ్డి తీసి చూస్తగా అక్కడ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క శివలింగం బయటపడింది. అందుకే సగం తవ్వినట్టుగా ఉందండి. ఈ యొక్క పుట్టలో ఉన్న శివలింగానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాగేంద్ర స్వామి యొక్క ప్రతిమ శివలింగానికి అచ్చు కుదిరినట్టు ఉంటది. అక్కడ ప్రతిమతో కూడుకున్నటువంటి శివలింగం ఇది చూస్తున్నా కదా, కనిపిస్తుంది. నాగేంద్ర స్వామి లింగ నాగేంద్ర స్వామి సమేత శ్రీ పరమేశ్వర స్వామి ముఖ్యనాథ స్వామి వారు ఇక్కడ అంటే ముడుపులు కడుతుంటారండి. ముడుపులు కడతారండి. ఎవరెవరు ఎక్కువగా ముడుపులు కడుతుంటారు? సంతానం కోసం తొట్లు కట్టడము, కళ్యాణం కోసం బాసింగాలు కట్టడము. అది ఏ రోజు అన్నది అట్లేం లేదండి, నిత్యం వస్తూనే ఉంటారు. ఈ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి చివరికి హైదరాబాద్ నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తా ఉంటారు. ముడుపు అంటే ఏ విధంగా ఉంటుంది? కళ్యాణం రాని వాళ్ళకు బాసింగాలు డైరెక్ట్ కడతారు. ఇల్లు కావాలనుకున్న వాళ్ళు చిన్న ఇల్లు ప్రతిమ దొరుకుతుంది బయట, అది కడతా ఉంటారు. సంతానం కోసం ఉన్న వాళ్ళు ఊయలాలు కట్టారు. విన్నారు కదండి ముఖ్యనాథ స్వామి ఆలయ విశిష్టత గురించి. ఇది ధర్మసాగర్ దాటిన తర్వాత, ధర్మసాగర్ అంటారు, ధర్మసాగర్ దాటిన తర్వాత హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ముప్పారం అనే గ్రామంలో గ్రామ శివారులో ఉన్న నదీ ప్రాంగణంలో ఈ ముఖ్యనాథ స్వామి ఆలయం ఉంటుంది. త్రికూట ఆలయం అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఉన్న విశిష్టత మీకు అర్థమైంది కదండి. మీరు కూడా ఒక్కసారి ఇలాంటి పురాతన ఆలయాలని మన ముందుకు తెచ్చే ప్రయత్నంగా సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చింది. మీరు కూడా ఒక అడుగు వేసి ఆలయంని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవాలయం పునర్నిర్మాణంలో పాత్రలు వహించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు గుంటిపల్లి సంపత్ కుమార్ అండి. నేను దేవాలయ కమిటీ జనరల్ సెక్రటరీని. ఇక్కడే ఉంటారండి? ఇక్కడే లోకల్, మాది ముప్పారం నివాసం. మేము ఇక్కడే ఉంటాము. ఇది గత 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన దేవాలయం అండి. త్రికూట ఆలయం. శ్రీ పార్వతీ పరమేశ్వర్ల యొక్క కలయికతో ఉన్న దేవాలయం ఇది. కాకపోతే రాను పురాతనది రాను ధ్వంసమైంది. ఆ ధ్వంసమైన క్రమంలో మా అయ్యగారు వివరించిన క్రమంలో మా స్వామి ఉంటారు, ఆ స్వామికి కళలో రావడం చేయడం జరిగింది. దీనికి మా ఊరి వారి సహకారం, మా ఊర్లో ఉండి బయట ఉద్యోగాలు చేసుకుంటూ ఉపాధి పొందిన వారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. వారితో సహకారంతో ఇదంతా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అంతా ఒక చెట్లతోటి, అంత కంప చెట్లతోని, అంత గబ్బిలాలతో ఉన్నటువంటి దేవాలయాన్ని చాలా దీని ఓర్పుతోటి చాలా కష్టపడి, దీని చుట్టూ కూడా ఇంత మట్టి లేకుంటుండేది, చాలా దగ్గరగా ఉండేది. దాన్ని చేసినాం. మళ్ళీ దేవాలయం ధ్వంసమై ఇట్లా చిందర వందరగా ఉండేది. దీన్ని శిల్పులను తీసుకొచ్చాం వరంగల్ నుండి. ఆ శిల్పులను తీసుకొచ్చి వారి చేత దాన్ని పునర్నిర్మాణం చేసి పెద్దల యొక్క సహకారాలతోటి ఊరు యొక్క సహకారాలతో చేసి దీంట్లో 2023లో ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి కూడా 12-13 మంది అయ్యగారులతోటి వేదమూర్తులతోటి తీసుకొచ్చడం. అది జగ్గాయ్ శాస్త్రి అని కర్నాటక జిల్లా సిద్దిపేట దగ్గర, జమ్మికుంట దగ్గర ఉంటుంది వాళ్ళది. వారి సహకారంతో, వాళ్ళు చాలా ప్రముఖులు, వారి యొక్క ఆశీర్వాదంతో ఇది చేయడం జరిగింది.
ఇప్పుడు భక్తులు కూడా చాలా రెగ్యులర్ గా వస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. మాకు ఇచ్చే దాతలు కూడా చాలా ఉత్సాహంతో ఉంటున్నారు. కొంగు బంగారమై వెలిసిందండి. మొత్తం ఒక మా ముప్పారం నారాయణగిరి గ్రామమే కాకుండా, ధర్మసారే కాకుండా యావత్ తెలంగాణ నుంచి, మా హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది కూడా వస్తూ ఉంటారు, దర్శనాలు చేసుకుంటుంటారు. మాకు అయ్యగారి సహకారం కూడా చాలా ఉంటది, ఊరు వారి సహకారంతో బాగుంటది. మా స్వామివారు లేరు, అందుబాటులో లేరు, వాళ్ళు వచ్చేందుకు బాగుండేది. చాలా బాగుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం.